ఎక్కడో అక్కడెక్కడ ఉండేవి టీవీస్. Yeah, TVs. Anna, There they were are no not- mobile phone. They were normal that ల్యాండ్లైన్స్ అదే ఉంటుంది. మహా అయితే కార్డ్లెస్ ఉండేది అంతే Ah, ఇళ్లలో. yes. ఇంకా అంతకన్నా కార్డ్లెస్ కొంచెం హైఫైగా ఉండేది. అందరికీ ఉండేవి కాదు కార్డ్లెస్ Yes. కూడా. కార్డ్లెస్ లేండు టీవీలు ఎక్కడి నుంచి వస్తాయి? Yeah. నాకు మంజుల గారు చెప్పింది, సినిమాకి లక్ష్మి గారు కూడా నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వస్తువు కొనుక్కునేవారంట. ఒక సినిమాకి సోఫా, ఒక సినిమాకి ఫ్రిడ్జ్, కరెక్ట్ ఒక సినిమాకి ఏసీ. కరెక్ట్. ఇట్లా మేము కొంచెం కొంచెం పెరిగే ఉండి అట్లాగా. అవును. బట్ ఇప్పుడు వాళ్ళు అలా కాదు, ఒక సినిమాకే మొత్తం అన్ని కారు, అవును, అపార్ట్మెంట్, అవును. ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్ని అట్లా. సో అప్పుడు బట్ నైనిక ఈజ్ అన్ అన్ఫార్చునేట్ బేబీ ఇన్ ఏ వే అండ్ ఫార్చునేట్ బేబీ ఆల్సో బికాస్ నీలాంటి ఒక ఆర్గనైజ్డ్ మదర్, ఇంకా గ్రాండ్ మా Yeah. స్టిల్ ఈజ్ Yes, yes. రాజమల్లిక గారు, ఆవిడకి దండం నిజంగా. నిజమే. She has been so patient enough Yes, to carve all your own your career. yes. Whatever I am right now, all the credit goes to my mother. That's it. నేను I can even say that. నువ్వే కాదు. Because నేను I've been a witness to all those proceedings that day. ఇప్పుడు ఏమైనా సినిమాలు సైన్ చేసిందా నైనిక? లేదు, అది అప్పుడు చిన్నప్పుడు ఒక 2 సినిమాలు చేసింది. తెరి అండ్ భాస్కర్ ఓరు రాస్కల్ 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత చాలా వచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ డ్యూరింగ్ దట్ స్కూల్ టైమ్. ఇప్పుడు I don't want her to miss out on her school also. Yes, exactly. Yeah, and she likes school. She Yes. likes her friends. Okay. So అలాంటప్పుడు I don't want to steal her away అవును. and do something else. బట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా పెరిగిపోయింది మీనా. అవును. ఎలా అంటే వాళ్ళు బాగా చదివి యూఎస్కి వెళ్ళి ఎంఎస్సీలు గట్ట చేసి Yeah. స్పెషలైజేషన్స్ చేసి, అవును. సో దట్ ఈస్ ఆల్సో మోర్ వర్త్ వైల్. Yes. అది జాతకాలు గట్ట నమ్ముతావా నువ్వు? ఒకప్పుడు నమ్మేదానివి. అంటే అదే నైన్కి జాతకం చూపించి డాక్టర్ అవుతుందా, ఇంజనీర్ అవుతుందా, ఆర్కిటెక్ట్ అవుతుందా, సినిమా హీరోయిన్ అవుతుందా, సింగర్ అలా అవుతుందా? ఏం చెప్పలేదు. పెద్ద స్థాయికి వస్తుంది అన్నారు అంతే. అంతేనా? అంతే. ఏ ఆహా, నాట్ లైక్ స్పెసిఫిక్ గా ఈ రూటు ఇది అది అలా ఏం చెప్పలేదు. చూపించావా? చిన్నప్పుడే చేస్తారు కదా అది. చిన్నప్పుడు అన్నీ ఆ, జాతకం అది వేస్తారు. Yes, exactly. పుట్టినప్పుడే చేస్తారు కదా. వేస్తారు. అవును 100%. అసలు నేను మొన్న కొత్తగా నాకు తెలిసిన విషయం మీనా గురించి, ది గ్రేట్ మీనా గురించి ఇంకొక క్వాలిటీ నాకు తెలిసింది ఏంటంటే, నువ్వు ప్లేబ్యాక్ సింగర్ అంట కదా? లేదండి, అయ్యో ఐ డిడ్ వన్ ఆల్బమ్. అది ఎప్పుడో చేసింది. ఇట్స్ జస్ట్ అన్ ఆల్బమ్ వి డిడ్. అప్పుడు ఈ పాప్ అంతా ఇప్పుడు పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా ఇట్స్ లైక్ వెరీ ఇన్ వోగ్ అండ్ ఆల్ దాట్. బట్ ఆ టైంలో ఇట్ వాస్ జస్ట్ దట్ కమింగ్ అప్. అప్పుడు ఇంగ్లీష్ లోనే ఎక్కువ ఉండేది పాప్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దాట్. సో వై నాట్ వి ట్రై దిస్ ఇన్ తమిళ్ అని అప్పుడు మనోజ్ భారతిరాజా సన్, భారతిరాజా గారు కొడుకు మనోజ్ ట్రై చేద్దాం, ట్రైంగ్ సంథింగ్ న్యూ ఇన్ తమిళ్, మీరు పాడగలుగుతారని. నేను చెప్పాను, నేను పాడటం ఏంటి, నేను నేర్చుకునేది డాన్స్, పాడటం ఏంటి నాకు తెలీదు, పాడటం రాదు నాకు అంటే, కాదు మీకు చాలా మంచి వాయిస్ అంటే సరిపోతుందా, పాడదా, ట్రై చేసి చూద్దామని జస్ట్ లైక్ దట్ చుమ్మా ట్రైడ్. అవును, ఏదో నాకు వాళ్ళు ఆ మ్యూజికల్ గా వాళ్ళు చెప్పిన మాటలు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. టెంపో కొంచెం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, అసలు టెంపో అంటేనే ఏంటో నాకు తెలియదు. It was all very new and we just tried chumma just like that. Okay, can you hum it? No, I forgot. Completely forgot. So that was it. Adokati chesanu nenu. అదేలే. అవును. అది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంకో ఇష్యూ జరుగుతుంది కదా తమిళ్లో. ఆ మన్సూర్ అలీ ఖాన్ ఏమో త్రిష గురించి మాట్లాడడం. వాళ్ళ వీళ్ళ గురించి నన్ను అడగండి. నేను ఇందాక మర్చిపోయాను, రిమైండ్ చేస్తున్నా. సోషల్ మీడియా తాలూకు ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది ఈ రోజున అన్న దాని గురించి చెప్తున్నాను అనమాట. హీ హాస్ బుక్డ్ కేసెస్ అండ్ ఆల్ పీపుల్, ఏదో సమ్ చెల్రాయ్, అది పక్కన పెట్టేది. బట్ మీ మదరు, షీ హాస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. షీ డిడ్, ఐ నో దట్. నీకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్ ఏం రావట్లేదా అక్కడ? చాలా వచ్చిందండి, చాలా. అంటే ఇట్ ఆల్వేస్ యూస్ టు బి లైక్ సపోర్టింగ్ సర్టన్ పార్టీ ఆర్ క్యాంపెయినింగ్ ఫర్ దెమ్.
అలా చాలా వచ్చింది, బట్ somehow I was not too inclined ఆఫ్ కోర్స్. towards that. ఎందుకంటే నాకు I was always I was full in my plate. I already had too much in my plate. Yes. So I was not really interested then. ఓకే. అంటే ఎవరి వైపు నుంచి ఎక్కువ, స్టాలిన్ వాళ్ళ వైపు నుంచి వచ్చి ఉంటారు అందరూ అక్కడ తమిళ్ మాత్రం కాదు, అందరు ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. యా, ఓ, బికాజ్ ఐ డిడ్ ఆల్ లాంగ్వేజెస్. ఎస్, ఆల్ లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, ఎవ్రీవేర్, ఎవ్రీవేర్. అండ్ ఇప్పుడు నువ్వు ఏం సినిమాలు ఏమైనా సైన్ చేసావా తెలుగులోని? ఏం చేయబోతున్నావు? దృశ్యం తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్ వచ్చింది. ఐ వాజ్ సపోజ్ టు డూ దిస్ ఫిల్మ్ విత్ సాయి ధరమ్ తేజ్. ఓకే. బట్ సిన్స్ హీఈస్ నాట్ కీపింగ్ వెల్, అది పోస్ట్ పోన్ అవుతుంది అన్నారు. ఓకే. సో ఐమ్ నాట్ వెరీ ష్యూర్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అని. ఇన్ బిట్వీన్ ఐ జస్ట్ కంప్లీటెడ్ వన్ మలయాళం మూవీ, ఆనందపురం డైరీస్ అని ఒక సినిమా కంప్లీట్ చేశాను. లాంగ్ టైం అక్కడ సింగిల్ షెడ్యూల్ ఉండేది చేసొచ్చు. యా, సో అది అయిపోయింది. దట్ ఈస్ రిలీజింగ్ ఇన్ Feb ఫస్ట్ వీక్. ఓకే. అది కాకుండా ఐఎమ్ డూయింగ్ వన్ వెబ్ సిరీస్, అది కూడా ఒప్పుకున్నాను. తమిళ? మలయాళం. మలయాళం. ఓకే. మలయాళం. అండ్ నువ్వు మలయాళం మాట్లాడతావా? మాట్లాడతాను. ఓకే, పర్వాలేదు. పర్వాలేదు. కెన్ మేనేజ్. యా, నాట్ లైక్ తెలుగు అండ్ తమిళ్ కాదు, ఇప్పుడు తెలుగు తానికి వచ్చింది, ఇప్పుడు మలయాళం కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ అది. అవును. అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ టీవీ షోస్ ఆల్సో. ఇక్కడ జీ తెలుగు ఒక రియాలిటీ షో ఒప్పుకున్నాను. ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు తెలుగు నౌ. ఓకే. సో దట్స్ ఇట్. వెరీ నైస్, వెరీ నైస్. So everywhere, all language, I have something to do. yes, you're sought after. You're sought after in every language. ఏది మంచి క్యారెక్టర్ ఉన్నా మీనావే గుర్తొస్తుంది. మీనా చెయ్యాలంటే ఒక మంచి క్యారెక్టర్ వెతుక్కోవాల్సి వస్తుంది. అండ్ మీనా ఈజ్ నాట్ ఏ వెరీ ఈజీలీ అవైలబుల్ ప్రోడక్ట్. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అప్పుడే మీనా వచ్చేది. అవును. జస్ట్ ఫ్లైట్ టికెట్ వేస్తే వచ్చేది లేదు, ముందు క్యారెక్టర్ పంపిస్తే వస్తుంది. అవును. క్యారెక్టర్ పంపించడం కాదు, క్యారెక్టర్ నచ్చిందంటే. అదే నన్ను సెండ్ ది క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ఫ్లైట్ టు యూ. అది నా ఉద్దేశం. అండ్ రియల్లీ ఐఎమ్ ఆనెస్ట్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ కెమెరా, నీలాంటి హీరోయిన్ ఇప్పటి వరకు లేదు, మళ్ళీ రాదు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. ఎందుకంటే కెరీర్ని ఎన్నిటినో స్టేక్ చేసి ఎన్నిటినో అవాయిడ్ చేసుకుని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేడ్స్ అండ్ డికేడ్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎవ్రీ కమర్షియల్ కెరీర్ విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నాట్ వన్. లాట్ ఆఫ్ టెంప్టేషన్స్, లాట్ ఆఫ్ ఆఫర్స్. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి అలా నిలబడ్డావు ఇన్నాళ్ళు బట్టి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రిప్రైజ్ యూ. నీలాంటి హీరోయిన్ రావడం అంత సులభం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో థ్యాంక్ఫుల్ టు యూ మీనా, ఐ డ్రీమ్కి ఆనర్ చేసి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ in Telugu almost. Yes, first ever interview after a very long time. Very long time, long interview. Yes. So nice of you, keeping all our bond and love in consideration. So nice of you, Meena. అండ్ నేను మీనా గురించి మీ ఎవ్వరికి కూడా నేను ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్లేదు. ఏం చెప్పినా నేనేదో ఎక్స్ట్రా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. యూ ఆల్ లవ్ మీనా సో మచ్, ఐ నో. అండ్ యూ విల్ కంటిన్యూ. మీనాని అభిమానిస్తూనే ఉండే ప్రేక్షకులు ప్రతి ఇంట్లోనే ఉన్నారు, ప్రతి ఊర్లోనే ఉన్నారు. అదే మీనా తాలూకా కంచుకోట, అదే మీనా తాలూకా భవిష్యత్తు కూడా. సో లెట్ us విష్ మీనా ఎ గ్రేట్ ఫ్యూచర్, ఎ గ్రేట్ సెక్యూర్డ్ ఫ్యూచర్. తనకి, తన డాటర్ నైనికాకి కూడా మనందరం కూడా లెట్ us విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ ది కమింగ్ డేస్ టు కమ్. థ్యాంక్ యూ.